ఇవి సండే రోజు తెచ్చిన రొయ్యలు. ఆ రోజు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు వండాను. ఫస్ట్ ఆయిల్లో ఈ రొయ్యలు కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటే రొయ్య టేస్ట్ చాలా బాగుంటుంది. తరువాత మసాలా కోసం జీలకర్ర, ధనియాలు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క కొద్దిగా తీసుకుని వాటిని బాగా మెత్తని పొడిలాగా చేసేసుకోవాలి. తర్వాత దాంట్లోనే అల్లం, వెల్లుల్లి వేసి దాంతోపాటు 2 ఉల్లిపాయలు కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని ఆయిల్లో బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. దాంతోపాటు కూర ఇంకొంచెం టేస్టీగా ఉండడం కోసం నేను ములక్కాడ, వంకాయలు కూడా వేసాను. వీటిని కూడా మసాలాతో పాటు మెత్తగా మగ్గించేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు దాంట్లో వేసేయాలి. నేను ఒక ఎగ్ కూడా బాయిల్ చేసింది ఉంటే వేసాను. దాంతోపాటు వాటర్ పోసి ఆ ములక్కాడ ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. రొయ్య ములక్కాడ బాగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తాను. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి.